హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షనర్లకు సంబంధించి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే 70 ఏళ్ళు దాటిన పెన్షనర్లకి మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్దారులకు, కుటుంబ పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 70 నుంచి 75 ఏళ్ల లోపు వారికి బేసిక్ పెన్షన్పై 15%, 75 నుంచి 80 ఏళ్ల లోపు వారికి 20%, 80 నుంచి 85 ఏళ్ల లోపు వారికి 30%, 90 నుంచి 95 ఏళ్ల వారికి 50%, 95 నుంచి 10 ఏళ్ల లోపు వారికి 60%, అలాగనే 100 ఏళ్లు పైబడిన వారికి 100% అదనంగా పెన్షన్ అయితే ఇవ్వనుంది. ఇక ఇదిలా ఉంటే మరో 2-3 రోజుల్లో క్యాబినెట్ భేటీ జరగబోతుందని, అందులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఆసరా పెన్షన్లపై చర్చించి అదే రోజు తీపి కబురు వినిపించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాటిని అమలు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని తెలిపారు. ఇక గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నిటినీ ఆపివేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.